వెల్కమ్ బ్యాక్. ట్యాంక్ బండిపై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ పరిశీలించారు. పోలీసు భద్రత, విద్యుత్, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. గత 3 రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కి సంబంధించి అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1,80,000 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాట్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల అన్ని శాఖలు కూడా సమన్వయంతో శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర క్రేన్స్ ఏర్పాటు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా డస్ట్ అక్కడ లోపల నీళ్ళల్లో వేసిన తర్వాత తీసే అంశంతో సహా అన్ని రకాలుగా చర్యలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. అన్ని మెడికల్, శానిటేషన్ అన్నీ కూడా ఈరోజు మేము ఆల్మోస్ట్ మీరు ఎన్ని వినాయకులు అయితే వస్తూ ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పటికప్పుడు కూడా క్లీనింగ్ కూడా మీరు ట్యాంక్ బండ్ లేక్లో, హుస్సేన్ సాగర్లో మీరు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా కంటిన్యూస్గా 24/7 క్లీనింగ్ కూడా జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు దానికోసమని మేము జిహెచ్ఎంసీ 15,000 మంది శానిటేషన్ వర్కర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇవాళ ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా కూడా మేము ఆల్మోస్ట్ 200 స్విమ్మర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదే కాకుండా మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మా సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ 1 lakh ఐడల్స్ ఇక్కడ పడ్డాయి హుస్సేన్ సాగర్లో. అదే కాకుండా ఆల్ అరౌండ్ కూడా ఇంకా ఒక 50,000-60,000 ఎక్స్కవేషన్ పాండ్స్ కానివ్వండి, బేబీ పాండ్స్ కానివ్వండి, ఈ లేక్స్ లోపల ఇప్పుడు సరూర్ నగర్ పెద్ద లేక్స్ 20 లేక్స్ ఏవైతే మేము ఇది పెడుతున్నామో దాంట్లోపల కూడా పెద్ద గణేషులు కూడా అక్కడ వేయడం జరుగుతుంది, నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మేజర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చూడడానికి ఈరోజు నేను కానివ్వండి, మా మినిస్టర్ గారు కానివ్వండి, మా కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానీ అందరూ కూడా మేము వచ్చి ఎవ్రీ ప్లేసెస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ వినాయకుళ్ళు పడతాయో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము పరిశీలించదలుచుకున్నాం.